ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. పాము బ్రాహ్మణుడి కథ. రామశర్మ అనేటువంటి ఒక బ్రాహ్మణ కుటుంబీకుడు ఒకనాడు తన గ్రామం నుండి పొరుగు గ్రామం పోయి పురాణ పఠనం చేసి తిరిగి తన గ్రామానికి బయలుదేరాడు. అంటే వేరే పురాణాలలో ఉండేటువంటి కథలని చెప్పి వస్తూ ఉండేవాడు వేరే ఊర్లకు వెళ్ళి. రెండు గ్రామాల మధ్య అడవి దారే శరణ్యం, అంటే అడవిలో నుంచే వెళ్ళాలి అతను. మిట్ట మధ్యాహ్నం, పైగా ఎండాకాలం కావటం వల్ల సాధ్యమైనంత త్వరగా తన గ్రామం చేరుకోవాలని అతడు త్వరగా నడుస్తున్నాడు. ఆ దారికి ఒక పక్కన ఉన్న ఎండు గడ్డి పొదల్లో ఒక పాము విశ్రాంతి తీసుకుంటుంది. పొట్ట నిండా కప్పలని మింగడం వల్ల అది హాయిగా నిద్రపోతుంది. ఎండవేడికి ఆ ఎండుగడ్డి పొదల్లో నిప్పు వచ్చేసింది. ఆ నిప్పుకు వడగాలి తోడైంది. క్షణాల్లో అది పడుకున్నటువంటి ఆ గడ్డి అంతటా మంటలు వ్యాపించాయి. వేడి సెగ శరీరానికి తాకటంతో పాము మేలుకొని చుట్టూరా మంటలను చూసి దాని గుండె జల్లుమంది. ఆ పొదల్లోంచి బయటకు రావడానికి దానికి దారి కనిపించలేదు. ఆ సమయంలో బ్రాహ్మణుడు ఆ పొద పక్కన నడుస్తున్నాడు. అతన్ని చూస్తూనే పాము, అయ్యా బ్రాహ్మణోత్తమ, నన్ను ఈ మంటల నుంచి రక్షించు అంటూ ఎంతో బ్రతిమాలాడింది. బ్రాహ్మణుడు పాము దుస్థితి చూసి పాపం జాలిపడి ఆ మంటల బారి నుండి పామును రక్షించడానికి తన దగ్గర ఉన్న చేతి సంచిని ఒక పొడవాటి కర్రకు చివర తగిలించి మంటల మధ్యలో చేర్చి ఆ పాముని ఆ సంచిలోకి దూరమని చెప్పాడు. నెమ్మదిగా జాగ్రత్తగా ఆ సంచిలోకి పాము దూరి ఆ మంటల నుండి యువతల బయటపడింది. ప్రాణం నిలిచిన పాము సంచిలో నుంచి బయటికి వచ్చి పొదల్లోకి పోకుండా పెద్దగా తోక తొక్కిన త్రాచుల పైకి లేచి బుసలు కొడుతూ ఆ బ్రాహ్మణుణ్ణి కాటు వెయ్యబోయింది. బ్రాహ్మణుడు భయంతో, ఓయి నీచ సర్పమ్మ, మేలు చేసిన వారికి ఇలా నువ్వు కీడు చేద్దామని అనుకుంటున్నావా? ఛీ, నువ్వు నీ బుద్ధి పోనించుకున్నావు కాదు, నీ ప్రాణాలు రక్షించినందుకు నా ప్రాణాలను తీయాలని చూస్తావా? ఛీ, నువ్వు ఇలాంటి దానివి, అందుకే నీలాంటి వాళ్ళను క్షమించవద్దు అని అన్నాడు. బ్రాహ్మణుడి మాటలకు ఆ పాము మరింతగా బుసలు కొడుతూ, మీ మానవులను అస్సలకే నమ్మరాదు. అకారణంగా మేము కనిపిస్తే చాలు నిలువునా మా ప్రాణాలను తీస్తారు. అందుకే నిన్ను కాటు వేయడం వలన మా పాము జాతికి ఒక శత్రువు తగ్గుతాడు. నిన్ను వదలను అంటూ కాటు వేయటానికి వెంటపడింది. బ్రాహ్మణుడు పామును రక్షించినందుకు తనని తాను తిట్టుకుంటూ అక్కడి నుంచి పరిగెత్తాడు. పాము అతడిని వదలక వెంటపడింది. బ్రాహ్మణుడికి దారిలో ఒక నక్క కనిపించింది. బ్రాహ్మణుడు పరిగెత్తుకు రావటం, అతన్ని పాము తరుముకు రావటం చూసి అతడు ప్రాణభయంతో పరుగు తీస్తున్నాడని గ్రహించిన నక్క బ్రాహ్మణుడిని పాము నాపి, ఓయ్ సర్పరాజా, ఎందుకు నువ్వు ఆ బ్రాహ్మణుని వెంట పరిగెడుతున్నావు అంటూ వారి ఇద్దరి మధ్యలో అడ్డుగా నిల్చొని ప్రశ్నించింది. పాము జరిగిందంతా చెప్పి, చిచి, ఈ మానవులు మహానీచులు, వీరు అకారణంగా మా ప్రాణాలను తీస్తారు. పాము కనిపిస్తే చాలు చంపేస్తారు. ఇటువంటి వాడిని కాటు వేయాలనుకోవటం పాపం కాదు కదా, అసలుకు మేము పాపమే కాదు అంటూ బుసలు కొట్టింది. పాము మాటలు విన్న నక్కకు బ్రాహ్మణునిపై జాలి కలిగింది. మేలు చేసిన వారికే కీడు తలపెట్టిన ఆ పాముకి ఎలాగైనా గుణపాఠం నేర్పాలని నిశ్చయించుకొని, ఓ సర్పరాజా, నీ నిర్ణయము సబబు కాదని అనను, కానీ నాకొక సందేహం కలుగుతున్నది అని అడిగింది. నీవు చూస్తేమో 6 అడుగుల పొడుగు ఉన్నావు. అటువంటి నీవు ఈ చిన్న చేతి సంచిలోకి దూరడము, ఈ బ్రాహ్మణుడిని రక్షించడం నమ్మశక్యంగా లేదు అంది. పాము నక్కతో, అయ్యో నక్క బావా, నాకు అబద్ధము ఆడవలసిన పనేముంది చెప్పు, నేను చెప్పేది నిజం, కావాలంటే నీవు ప్రత్యక్షంగా చూద్దువు గాని రా అని పిలుచుకపోయింది. ఈ బ్రాహ్మణుడిని ఇంతకుముందులా సంచిని కర్రకు తగిలించి కిందికి పట్టుకోమను, అందులోకి నేను దూరి చూపిస్తాను అంది రోషంగా. నక్క బ్రాహ్మణుడితో, అయ్యా, నేను ఏదైనా నా కళ్ళతో చూస్తే గానీ అస్సలు నమ్మను, పాము చెప్పినట్లే చేయండి అంటూ బ్రాహ్మణుడికి కళ్ళతో సైగ చేసింది. నక్క చెప్పినట్లే బ్రాహ్మణుడు సంచికి కర్రను తగిలించి కిందకు పట్టాడు. నక్క బావ, ఇప్పుడు ప్రత్యక్షంగా చూడు అంటూ పాము చరచరా పాకి ఆ సంచిలోకి దూరిపోయింది. నక్క వెంటనే బ్రాహ్మణుడితో ఆ సంచి మూతను గట్టిగా కట్టేసి మంటల్లో పారవేయమని చెప్పింది. అది చెప్పినట్లే చేసి పాము పీడ వదిలించుకున్నాడు బ్రాహ్మణుడు. ఆ తరువాత నక్క బ్రాహ్మణుడితో, అయ్యా, ఇతరులకు సహాయం చేసే ముందు వారి గుణగణాలను తెలుసుకొని సహాయం చెయ్యాలి. కొందరికి పుట్టుకతో అబ్బిన బుద్ధులు
చచ్చేదాకా పోవు. ఇకనైనా తెలివిగా ఉండండి అంటూ హెచ్చరించి తన దారిన తాను పోయింది. ధవలాంగుడు చిత్రపర్ణుడి మంత్రి అయిన దూరదర్శి చెప్పిన కథను హిరణ్యగర్భుడికి మిగతా వారికి చెప్పాడు. కథ విన్న హిరణ్యగర్భుడు అతడితో, ఓ ధవలాంగా, ఈ కథను విన్న చిత్రపర్ణుడు ఏమన్నాడు అంటూ ప్రశ్నించాడు. ప్రభు, దూరదర్శి మాటలు అతడు అంగీకరించలేదు. దూరదర్శితో, మంత్రివర్య, నేను ఇన్ని ఆలోచించి మేఘవర్ణుణ్ణి ఆ నీటి పక్షుల రాజ్యానికి రాజుగా చేయదలుచుకున్నాను అని అన్నాడు. మేఘపర్ణుడు మనకు అత్యంత విశ్వాసపాత్రుడు, అంటే ఆయన మనకు నమ్మకం కలిగేవాడు. మన కోసమే అతడు ప్రాణాలకు తెగించి ఆ రాజ్యాలకు పోయి వారి నమ్మకమును సంపాదించి సమయం చూసి కోటకు నిప్పు పెట్టి మనకు సమాచారం అందించాడు. రాజు కోసం సేవకుడు ఎదుటివారిని యుద్ధంలో ఓడించడం అనేది సేవక ధర్మం. అంటే రాజు కోసము అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఏదైనా చెయ్యాలి అని చెప్తున్నాడు. అలానే బుద్ధిబలంతో ఎదుటివారిని దెబ్బతీయటం కూడా సేవక ధర్మమే అని చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడు అనేది మనం నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.